నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. సిమ్ ఉంటేనే సేవలు, వాట్సాప్, టెలిగ్రామ్లకు కేంద్రం కీలక ఆదేశాలు. నాలుగున భారత్కు పుతిన్, విదేశాంగ శాఖ. ఢిల్లీలో అగ్ని ప్రమాదం, అన్నా చెల్లెళ్లు సజీవ దహనం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణపు పనుల పునఃప్రారంభం కావడం సంతోషకరమని, ఇది ఒక యజ్ఞం లాంటిదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలో ఒక కొత్త రాజధాని నగరాన్ని నిర్మించడం సామాన్య విషయం కాదని, ఈ బృహత్ కార్యానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూర్తి సహకారం అందిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతిలో 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, నారా లోకేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించారు. భవిష్యత్తు రాజధానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఒకే చోట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 15 బ్యాంకులు, బీమా సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులను ఎన్నటికీ మర్చిపోకూడదని, వారి ప్రయోజనాలను కాపాడడం బ్యాంకుల బాధ్యత అని గుర్తు చేశారు. బ్యాంకులు కేవలం కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు ఇవ్వడానికే పరిమితం కాకుండా రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్, ప్యాకింగ్, కోల్డ్ చైన్ వంటి సౌకర్యాలు కల్పించే పరిశ్రమలను ప్రోత్సహించాలని సూచించారు. ముఖ్యంగా రాయలసీమలోని 9 జిల్లాల నుంచి ఉద్యాన ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల మార్కెట్లకు తరలించడానికి బ్యాంకులు సహకరించాలని పిలుపునిచ్చారు. దేశంలో గత 10 ఏళ్లలో 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖ నుంచి బయటకు తీసుకువచ్చామని, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు కూడా పెరుగుతున్నాయని నిర్మలా వివరించారు. ఈ మార్పులకు అనుగుణంగా బ్యాంకులు భవిష్యత్తు ఆలోచనలతో, సమీకృత ఐడియాలతో పనిచేయాలని సూచించారు. గతంలో మహిళా సఖీ పేరుతో మహిళలను బీమా ఏజెంట్లుగా మార్చే కార్యక్రమం అద్భుత ఫలితాలు ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రగతి ఇక అన్స్టాపబుల్, ఈ ప్రయాణాన్ని ఇక ఎవరూ ఆపలేరు అని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ విధ్వంసంతో ఆగిపోయిన రాజధాని నిర్మాణపు పనులను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభించామని, 2028 నాటికి అద్భుతమైన నగరాన్ని నిర్మించి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో శుక్రవారం 15 బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలను పరుగులు పెట్టించే లక్ష్యంతో 1334 కోట్ల వ్యయంతో 15 ప్రతిష్టాత్మక ఆర్థిక సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, నాబార్డు వంటి దిగ్గజ సంస్థల రాకతో అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ శరవేగంగా రూపుదిద్దుకోనుందని తెలిపారు. ఈ సంస్థల ద్వారా ప్రత్యక్షంగా 6556 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ సంస్థలు అన్ని తమ ప్రధాన కార్యాలయాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, అద్భుతమైన ఆర్కిటెక్చర్తో నిర్మించాలని ఆయన కోరారు. రాజధాని నిర్మాణం కోసం 34,000 ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులకు ఈ సందర్భంగా చంద్రబాబు శిరస్సు వంచి నమస్కరించారు. ప్రపంచంలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన ల్యాండ్ పుల్లింగ్ విధానంలో భూ సమీకరణ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని కొనియాడారు. రాజధాని పునర్నిర్మాణపు పనుల కోసం కేంద్రం 15,000 కోట్లను కేటాయించిందని గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గాడిలో పెట్టారు. వారి సహకారంతో ధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ నిలబెడుతున్నాము. ఇంకా ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి సాధించగలమన్న విశ్వాసం మాకుంది అని వారన్నారు. అమరావతికి కేవలం ఆర్థిక సంస్థలే కాకుండా ప్రపంచ స్థాయి విద్య, వైజ్ఞానిక సంస్థలు కూడా తరలి వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు.
విట్, SRM వంటి విశ్వవిద్యాలయాలతో పాటు క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు కోసం క్వాంటమ్ వ్యాలీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఆధ్వర్యంలో కాస్మోస్ ప్లానిటోరియం కూడా ఏర్పాటు కానుండడం శుభపరిణామమని వారు తెలియజేశారు. మనం మరచిపోలేం. కొత్త అమరావతి అంటే ముందు మనకు గుర్తు వచ్చేది రైతులే. సో బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చిన వాళ్ళు ముందుగా రైతులకి సమస్య లేకుండా బ్యాంకింగ్ ని అందించడం మీ బాధ్యత. అది ఒక కృషి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చే లోన్స్ మాత్రం కాదు. ఇవాళ చీఫ్ మినిస్టర్ గారు ఇప్పుడు కోరిక పెట్టినప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి 9 డిస్ట్రిక్ట్స్ లో హార్టికల్చర్ హబ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అంటున్నారు. అది ఆ 9 డిస్ట్రిక్ట్కి పరిమితం అవ్వదు, దాని ఇంపాక్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఉంటాయి. సో బ్యాంక్స్ విల్ హ్యావ్ టు థింక్ అ ఫ్రెష్. ఇవాళ దేశం వ్యాప్తంగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నిటికీ డిమాండ్ ఎంత పెరుగుతుందంటే బికాస్ మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్స్ ఆర్ బికమింగ్ బిగర్. అబౌవ్ పావర్టీ లైన్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు సీరియల్స్ ఎంత తింటున్నారు, అన్నం బియ్యం దొరుకుతుందా వాళ్ళకి, గేహం వీట్ దొరుకుతుందా అని చూస్తారు. ఇవాళ అది కాకుండా 25 crore పీపుల్ని మనం పావర్టీ నుంచి పైకి తీసుకొచ్చాం. అట్లాంటి మిడిల్ క్లాస్ లేయర్ వాళ్ళ ఇంట్లో పిల్లలకి మంచి పోషకమైన పదార్థాలు చేసి వాళ్ళు ఫీడ్ చేయాలని అనుకున్నప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దాంట్లో పెద్ద రోల్ ప్లే చేస్తాయి. ఇది కన్స్యూమర్ ఎండ్. కానీ రైతులకి మీరు చూస్తే మళ్ళీ పంట సాగు అంటే జస్ట్ వరులు మాత్రం కాదు, మొక్కజొన్న మాత్రం కాదు, కాయకూరలు కూడా. ఇన్ఫాక్ట్ కాయకూరల్లో ఆదా ఎక్కువ వస్తుంది. మీ ఎర్న్ ప్రాఫిట్ మచ్ మోర్ by growing fruits and vegetables. దేశవ్యాప్తంగా ఇవాళ ట్రైన్, మనం మోదీ గారు గవర్నమెంట్ వచ్చినాక బనానా ట్రైన్ వెళ్తుంది ఒక డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఢిల్లీ, ముంబైకి. కోకోనట్ ట్రైన్ వెళ్తుంది తమిళనాడు నుంచి ఢిల్లీ, ముంబైకి. ప్రత్యేక రైతుల కోసం ఒక ట్రైన్ డెడికేట్ చేసి అది వారానికి 2 సారి, వారానికి 3 సారి ఆ పంటని తీసుకెళ్లి ఢిల్లీలో, ముంబైలో చేపిస్తుంది. అట్లాగా కాయకూరలకి ఇక్కడ ఒక హబ్ లాగా చేసి అండ్ ఫ్రూట్స్ అట్లాంటి ఒక ప్లాన్ తోటి తీసుకొచ్చే ఆ ఐడియా చీఫ్ మినిస్టర్ది. వీ కెన్ సపోర్ట్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది వెంటనే తీసుకెళ్లి ఎక్కడ మార్కెట్ ఉందో అక్కడ తీసుకెళ్లి అమ్మడానికి చేస్తే రైతులకి వెంటనే దాని ఫలితం కనపడుతుంది. సో అట్లాంటి బ్రైట్ ఫ్యూచరిస్టిక్ ఐడియాస్, ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ ఇన్ఫాక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మాట్లాడేది న్యూట్రిషన్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు. అందరికీ బియ్యం అందిస్తున్నాను, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలు వెళ్ళిపోతుంది, ఉచితంగా వెళ్తుంది. కానీ అది చాలదు. ఇంట్లో మనం పప్పులు, కాయకూరలు అన్ని తినడం అవసరం, కానీ అది సప్లై ఇక్కడి నుంచి వస్తుంది. ఆంధ్ర లాగా ఒక స్టేట్లో అట్లాంటి ఒక 9 డిస్ట్రిక్ట్స్ డెడికేట్ చేసినప్పుడు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సిన కనెక్టివిటీ, దానికి కావాల్సిన హై క్వాలిటీ సీడ్స్, దానికి కావాల్సిన ప్యాకేజింగ్. అది ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే పాడవకుండా చక్కగా వెళ్ళడానికి కావాల్సిన ప్యాకేజింగ్, ఇవన్నిటిని కూడా కాంప్రిహెన్సివ్గా ప్లాన్ చేస్తున్నప్పుడు బ్యాంక్స్ దాన్ని కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లోన్ అని అనుకుని 1 లక్షం ఇచ్చేస్తే మీ పని ఆవదు. దానికి కావాల్సిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ప్యాకేజింగ్ యూనిట్స్, దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్, కోల్డ్ స్టోరేజ్ ఎక్కడెక్కడ పెట్టాలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా మనం బడ్జెట్ ద్వారా డబ్బు ఇస్తున్నాం. మీరు కోల్డ్ స్టోరేజ్ పెట్టండి విలేజ్లో. అది రైతులు వాళ్ళ ఇంటి వాళ్ళే, రైతు కుటుంబాల్లో ఉన్న మహిళలే దాన్ని నడపని, దాంట్ నుంచి వచ్చిన ప్రాఫిట్ వాళ్ళకి పోవని అని చాలా ప్లాన్ చేస్తున్నారు. దాన్ని ఎఫెక్ట్ చేసేది బ్యాంక్స్.
సో దానికి మీరు కాంప్రిహెన్సివ్గా బ్యాంక్స్ ఇక్కడ ఊరికే బ్రాంచ్ ఓపెన్ చేయడం మాత్రం కాదు, ఇట్లాంటి ఫ్యూచరిస్టిక్ ఐడియాస్కి మీరు సపోర్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్ యాజ్ బిజినెస్ ప్రాస్పెక్ట్స్. State Bank of India, Union Bank of India, Bank of Baroda, Indian Bank, NABARD, Punjab National Bank, Indian Overseas Bank, IDBI Bank, LIC, New India Assurance Company Limited, ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈరోజు ల్యాండ్ ఈస్ గివెన్ టు యూ, ఫౌండేషన్ వీ హ్యావ్ లేడ్ బై ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ విత్ రికార్డ్ టైమ్ యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. దట్ ఈస్ వేర్ ఆల్ బిల్డింగ్స్ యూ హ్యావ్ టు డూ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్. You have constructed so many things. You may not get this opportunity again. Why I am saying, you may improve buildings, you may construct buildings. In new city, that too capital, rare opportunity to get to build new buildings. This city we are building differently. For all those things, we need your cooperation and support for building not only Amaravati, and also state of Andhra Pradesh. I am very happy today. If you see here, our Honorable Prime Minister, we were in 11th economic status, that is 2014, largest economy for 11th. Now, we have come to 4th largest economy. Next year, we are going to reach 3rd largest economy. Always I am saying one thing, all bankers are here. I used to quote always, in family, in house, finance ministry is only women. Men will go and get some money, they will give it to women. How to manage, we will leave it to our family members, who is the head of the family, particularly women. She is the finance minister of a family. Today, you are seeing the restructuring everything. Honorable finance minister is doing wonderful work. I have seen so many finance ministers as on today, with my 45 years career. And the 4th time as chief minister, I have seen my own ministers, I have dealt with union finance ministers. But the way she is thinking and restructuring and also everything, how she is working, if you can go through amazing experience for me also, person like me, never I praise anybody. Really, I am telling, by seeing our capability and also by seeing our Honorable Prime Minister efficiency, I don't have any doubt India will reach 3rd place another 1 year. By 2038, 2nd place. By 2047, number 1 globally, India will reach. It is going to happen. In that, we need bankers here to move in that direction. There is no compromise for first place. Everything is possible, but we need more and more leaders. Honorable Prime Minister is leading. Honorable Finance Minister, she is doing extraordinary work. Only one example I will tell. Super GST. Nobody imagined. And also all opposition parties. Even my secretaries came and told me, sir, if you do this, Andhra Pradesh will have so many difficulties. At that stage, she managed very well and assured everybody, with this reform, there will be employment generation, there will be saving for the common man, and also economy will grow from strength to strength. That is our
So many, if you see in any institution, there are some deficiencies. Even in our economy, there are some structural deficiencies. One by one, she is correcting, she is strengthening the nation by strong financial systems. I really appreciate. మనందరం కూడా మనస్ఫూర్తిగా వారిని అభినందించే సమయం. అలాంటి వండర్ఫుల్ వర్క్ షీ ఈస్ డూయింగ్. ఐ రియలీ అప్రిషియేట్ మేడం ఫర్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఈరోజు ఇంకొక ప్రధానమైన కార్యక్రమం మీరు చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్తో ఒక MOU చేశాం. 5 ఎకరాల భూమి కూడా ఇచ్చాం. ఇక్కడ ప్లానెటోరియం ఎడ్యుకేషన్ సెల్ ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుకు వచ్చారు. మైసూరు తర్వాత ఇక్కడ స్టార్ట్ చేశారు. మేడం గారికి ఎప్పుడు క్రియేటివ్ అంటే చాలా ప్యాషన్. నేను పోయినప్పుడు అక్కడ చేశాను. ఇక్కడ కూడా చేస్తే బాగుంటుందంటే నేను ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశాను. ఇట్ ఇస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూత్. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఆంధ్రప్రదేశ్లో మీరు ఒకసారి ఆలోచిస్తే అనేక ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అధిగమించడానికి ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్కి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బైఫర్కేషన్ అయ్యింది. నూతన రాష్ట్రం, అగ్రికల్చర్ ఎకానమీ. ఢిల్లీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని టిగ్రీ ఎక్స్టెన్షన్ 4 అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో 4 దుర్మరణం చెందగా మరో 2కి గాయాలయ్యాయి. దుర్మరణం చెందిన వారిలో 2 అన్నా చెల్లెళ్లు సజీవ దహనమయ్యారు. బిల్డింగ్ యజమాని సతీందర్, ఆయన చెల్లెలు అనితలు అగ్ని ప్రమాదం బారిన పడి మృత్యువాత పడ్డారు. మరో 2 ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదం జరిగిందని పసిగట్టి తేరుకునే లోపే నిమిషాల్లో ఆ బిల్డింగ్ ను మంటలు చుట్టుముట్టాయి. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న 4 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. అప్పటికే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. సుదీర్ఘ కాలం నుంచి మిత్ర దేశాలుగా ఉన్న భారత్ రష్యా సంబంధాలు నూతన శిఖరాలకు చేరనున్నాయి. వచ్చే నెల 4, 5 తేదీల్లో భారత్లో పుతిన్ పర్యటించనున్న నేపథ్యంలో రక్షణ, దౌత్యపరమైన బంధాలతో పాటు పలు ఇతర అంశాల్లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. భారత్లో పుతిన్ పర్యటన వివరాలను విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటించింది. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత్లో పర్యటిస్తారు. 23 భారత్ రష్యా వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఇక పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి విందు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇది తప్పొచ్చింది. పుతిన్కు గౌరవార్థం రాష్ట్రపతి విందు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇక భారత్పై అమెరికా అడ్డగోలు తారీఫ్లు, రష్యాపై ఆంక్షలు, రష్యా చమురు కొనుగోలు చేయవద్దన్న ఒత్తిడిల నేపథ్యంలో పుతిన్ భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఇక భారత్కు మరిన్ని S-400 క్షిపణి రక్షక వ్యవస్థలు, 2 స్క్వాడ్రన్ల Su-57 ఫైటర్ల సరఫరా, ఇరు దేశాల మధ్య స్థానిక కరెన్సీలో లావాదేవీలు, పౌర అణుశక్తి రంగంలో మరింత సహకారం, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుకు సంబంధించి కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్చాట్, షేర్ చాట్, జియో చాట్, ఇక అరెట్టై వంటి కమ్యూనికేషన్ యాప్స్ కు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. డివైస్లో సిమ్ కార్డు ఉంటేనే యాప్ సర్వీసులు పనిచేసేలా చూడాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సూచించింది. ఇక యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలందించే సంస్థలకు న్యూ టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నిబంధనలు 2025లో భాగంగా ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ నిబంధనలు 90 రోజుల్లోగా అమలు చేయాలని కమ్యూనికేషన్ యాప్స్ ను ఆదేశించింది. కొత్త నిబంధనల ప్రకారం ఈ యాప్లను టెలికమ్యూనికేషన్స్ ఐడెంటిఫైర్ యూజర్, ఇక MTTs గా అధికారికంగా వర్గీకరించారు. ఇక వెబ్ బ్రౌజర్ ద్వారా లాగిన్ అయ్యే యూజర్లకు DOT కీలక మార్పు చేసింది. వెబ్ బ్రౌజర్లో ఈ సేవలను ఉపయోగించేవారు సదరు ప్లాట్ఫామ్ ప్రతి 6 గంటలకు లాకౌట్ చేయాలి. ఇక తిరిగి సేవలు పొందాలంటే QR కోడ్ ద్వారా మాత్రమే లాగిన్ కావాల్సి ఉంటుంది. యూజర్ ఏ సిమ్తో అకౌంట్ రిజిస్టర్ చేశారో ఆ సిమ్ ఫోన్లో ఉంటేనే యాప్ పనిచేస్తుంది. ఇక సిమ్ తీసేసిన, ఫోన్ మార్చిన యాప్ ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఓ మైనరు బాలికను ప్రేమ పేరుతో సాధిస్తూ వెంటపడుతూ భౌతిక దాడి చేసిన 2 యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ప్రేమ పేరుతో వేధిస్తూ మైనరు బాలికను ఇబ్బంది పెడుతున్న 2 యువకులు 26వ తేదీన సత్తుపల్లి పట్టణంలోని లలిత కుమారి హాస్పిటల్లో రోడ్డులోని AVS జిమ్ చేస్తున్న మైనరు బాలికను బయటకు లాగి భౌతిక దాడికి పాల్పడడంతో మైనరు బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పఠాన్ షకీర్, షేక్ లాల్ మౌలాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని 2ని అరెస్టు చేసి రిమాండ్కు నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో నేడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చైర్పర్సన్ లక్ష్మీదేవి అనుమతి లేకుండా సీసీ ఓబులేష్ ను మరో సెక్షన్ కు మార్చిన మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ అనుమతి లేకుండా సిబ్బంది మార్పులు ఎలా చేస్తారంటూ కమిషనర్ను ప్రశ్నించారు. తన పరిధిలోని సిబ్బందిని ఏ సెక్షన్ కైనా మార్చే అధికారం తనకుందని కమిషనర్ స్పష్టం చేశారు. దీంతో చైర్పర్సన్, వైసీపీ సభ్యులు, కమిషనర్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తీవ్ర వాగ్వివాదం మధ్య కమిషనర్ సమావేశం నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా ఇక వైసీపీ సభ్యులు, ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తర్వాత ఇలాంటి సభకు ముఖ్య అతిథులు చేసినటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి అందరికీ నమస్కారం. గౌరవ అధ్యక్షుల వారు ఈ నెల 28వ తారీఖున 29/11/2025 ఉదయం 10:30 గంటలకి సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తదనుగుణంగా నేను సంబంధిత క్లర్క్ తర్వాత శాఖ వర్గానికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దాని ప్రకారంగా అందరూ కావాల్సినటువంటి అజెండా గారికి మిగతా కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారంగా ప్రతి నెల మీటింగ్, ఎందుకంటే మీటింగ్ కమిషనరే మీటింగ్ సెక్రటరీగా వ్యవహరిస్తారు మేడం. ఏ ఓబ్లేస్ గురించి మాట్లాడుతున్నారు, ఓబ్లేస్ అనే వ్యక్తి కూడా నా అసిస్టెంటే మేడం. అతను సపరేట్ గా కేటాయించబడిన వ్యక్తి కాదు మేడం. నేను ఎవరైతే అవసరం అనుకుంటారో అక్కడికి ఉంచుతాను మేడం. ఇక్కడ ఎవరిని ఎక్కడైనా ఏసీ పైన ఉంచచ్చు మేడం. కమిషనర్ గా నాకు అర్హత ఉంది, నా సభ్యులు వాళ్ళంతా. తర్వాత మేడం దయచేసి మేడం ప్రతి నెల మీటింగ్ దయచేసి ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కె ఇతర అధికారులతో కలిసి అడ్వాన్స్ సెక్యూరిటీ లైజనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన మార్గంలో జిల్లా ఎస్పీ స్వయంగా పర్యటించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ ప్రాంతం, లబ్ధిదారులకు పథకాలు అందించే వేదిక ప్రాంతాలు, ముఖ్యమంత్రి పర్యటించనున్న నివాస గృహాల ప్రదేశాలు మరియు క్యాన్వాయ్ మార్గాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్పష్టమైన ఆదేశాలు, పర్యటనలో ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగేందుకు భద్రతా ప్రణాళికను పటిష్టంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భద్రతా విషయంలో రాజీ లేకుండా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. రోడ్డుకి ఇరువైపులా బాంబ్ డిస్పోజబుల్ టీం, డాగ్ స్క్వాడ్ మరియు స్పెషల్ పార్టీ పోలీసులతో నిరంతరం గాలింపు ప్రక్రియ కొనసాగుతోందని, ఈ ప్రక్రియ పర్యటన పూర్తయ్యేంత వరకు నిరంతరం కొనసాగుతోందని ఎస్పీ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ జాన్ బాబు సందర్శించారు. జాతీయ కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమం మరియు జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా అందిస్తున్న వైద్య సేవలపైన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య ఆశా కార్యకర్తలతో సమీక్ష నిర్వహించి కుష్ఠవ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆరోగ్య సంస్థ ద్వారా తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా ఎండమిక్లో ఉన్నందున కుష్ఠవ్యాధిని గుర్తించడం, అవగాహన కార్యక్రమం చేపట్టడం, రికార్డులు నమోదు చేయడం మరియు ఎన్డీటీ చికిత్స ద్వారా నయం చేయవచ్చు. కాసేపు ప్రజలతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా 2027 సంవత్సరం నాటికి తెలంగాణ రాష్ట్రం కుష్ఠవ్యాధి నిర్మూలనలో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్ నాయక్, ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మనస, స్టేట్ టీం సభ్యులు పాల్గొన్నారు. Two of us, could you please bring one more alumni, please accompany our pictures to me. Yeah. నాటి
నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో గ్రామ ప్రజలు వివిధ పార్టీల నాయకులు కలిసి సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తీర్మానించుకొని సర్పంచ్గా మల్లెపోకుల వెంకటయ్య అలియాస్ మోహన్ ను ఎన్నుకున్నారు. మోహన్ ప్రస్తుతం కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొండారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ పదవి కోసం 15 మంది ఆశావహులు ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో పాటు గ్రామాభివృద్ధి ధ్యేయంగా గ్రామస్తులంతా కలిసి సర్పంచ్గా మల్లెపాకుల వెంకటయ్య అలియాస్ మోహన్తో పాటు వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తీర్మానించుకోవడం జరిగింది. గత 2 రోజులుగా దీనిపై తర్జన భర్జన అనంతరం ఏకగ్రీవ ప్రస్తావన ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. సాయంత్రం 5 గంటల తర్వాత అధికారికంగా ఏకగ్రీవం అయినట్లు సర్పంచ్ పేరును ప్రకటించాల్సి ఉంది. ఈరోజు కొండారెడ్డిపల్లి గ్రామం అంటే ఒక రాష్ట్రంలో కాకుండా దేశంలోనే ఒక గుర్తింపు ఉండాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఒక నియోజకవర్గానికి కూడా కేటాయించినటువంటి బడ్జెట్ను 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రాష్ట్రాన్ని అని కొండారెడ్డిపల్లి ఊరు లేకుండా మాత్రం ఇప్పటివరకైతే మాట్లాడలేదు. కాబట్టి మనం సారు మొన్న మాట్లాడినప్పుడే మేము కూడా చెప్పినాం, సార్ మీరు అక్కడి నుంచి ఏ పేరు వచ్చినా కానీ మేము దాన్ని ఖచ్చితంగా మేము ఏకగ్రీవంగా మా ఉన్న 15 మంది ఆశావాహులు ఎవరైతే ఉన్నారో. మంచిర్యాల జిల్లా మందమర్రి జయశంకర్ చౌరస్తాలో దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ నాయకుడు మేడిపల్లి సంపత్ మాట్లాడుతూ కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దీక్ష చేపట్టే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను పొందుపరిచిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అన్నారు. 22,000 మంది సింగరేణి కార్మికులకు భవిష్యత్తునిచ్చిన ఘనత కేసీఆర్ దని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణ బీఆర్ఎస్ నాయకులు, టీబీజీకేఎస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కడై తెలంగాణ ఉద్యమానికి 2001లో ఉద్యమాన్ని ప్రారంభం చేసి ఇవాళ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే ఉద్యమానికి దీక్ష పూనుకొని ఇవాళ 16 సంవత్సరాలు అయిన సందర్భంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు శ్రీ భారత సుమన్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మందమరి టీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసి వారిని గౌరవించుకోవడం జరిగింది. ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా వాళ్ళ అనేక పథకాలను భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక మార్పులను తీసుకొచ్చిన గొప్ప ముఖ్యమంత్రి. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశాన్ని మైదుకూరు డీఎస్పీ జి రాజేంద్ర ప్రసాద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్ధవటం రోడ్డులోని మసీదు కాంప్లెక్స్ లో గల బంగారు షాపులో సుమారు 3 నెలల క్రితం జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఒడిశా రాష్ట్రానికి చెందిన నిందితుడిని బద్వేలు అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుండి 72 గ్రాముల బంగారము ఆభరణాలు, 5.5 కిలోల వెండి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అర్బన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లా అస్క్ తాలూకా ఇక కలుసందాపూర్ గ్రామానికి చెందిన దాసు శ్రీరామ్గా గుర్తించారు. ఈ క్రమంలో శనివారం అర్బన్ సిఐ లింగప్ప సిబ్బందితో కలిసి బద్వేలు నెల్లూరు ప్రధాన రహదారిలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇక దాసు శ్రీరామ్ ఆటోలో వస్తుండగా ఆపి తనిఖీ చేయగా అతని వద్ద బంగారు, వెండి ఆభరణాలు లభించాయి. ఇక నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టు ఎదురుగా హాజరుపరిచినట్టు డీఎస్పీ తెలిపారు. అందరికీ నమస్కారం. 9/8/2025 సంవత్సరంలో అంటే ఈ సంవత్సరమే జబీబుల్లా అన్నటువంటి అతని గోల్డ్ షాప్లోన నైట్ తను అన్ని ప్యాక్ చేసుకుని వెళ్ళే టైంలో అతనికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆ షాప్లో అతను రెడీ చేసి పెట్టుకున్నటువంటి బంగారు తర్వాత వెండి వస్తువులను దొంగతనం చేయడం జరిగింది. దీని మీద సిఐ గారు లింగప్ప, ఎస్ఐ సత్యనారాయణ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్లో వీళ్ళ ద్వారాను ముద్దాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాబడినటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం ప్రకారము
నెల్లూరు రోడ్లో లింగప్ప సిఐ గారు, ఎస్ఐ మళ్ళీ వాళ్ళ స్టాఫ్ తోటి వెహికల్ చెకింగ్ చేస్తుంటే కనుక ఈ ముద్దాయి దాస్ శ్రీరామ అతను ఇతను వచ్చేసి ఒరిస్సా, గంజాం జిల్లా, ఒరిస్సా రాష్ట్రము. ఇతను ఆటోలో వస్తుంటే కనుక అది ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఫోటో ఆధారంగా అతను నిలబెట్టి తనిఖీ చేసుకుంటే అతని దగ్గర నుంచి సుమారుగా 72 గ్రాముల బంగారు మరియు 5.5 కేజీల వెండి రికవర్ చేసుకోవడం అనేది. విచారణలో తెలియడం ఏమంటే కనుక ఈ బంగారు ఏదైతే ఉందో, వెండి అయితే ఉందో, మనకు 9-8 జబీవుల గోల్డ్ షాప్లో నుంచి తీసుకుపోయినటువంటిదిగా అతను ఒప్పుకోవడం జరిగింది. దీంతో ఇతని పార్టీ తెలిసిన కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబ్రహ్మణ్యేంద్ర తీర్థులకు మైల్స్ లీడర్షిప్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవి ఆచార్యులు గౌరవ డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు సుబ్రహ్మణ్యేంద్ర తీర్థులకు ఆఫ్రికా దేశానికి చెందిన మైల్స్ లీడర్షిప్ విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. శనివారం స్థానిక మఠంలో ఆవరణలోని మధ్య మార్గ కారిడార్లో ఉన్న యోగేంద్ర సభ మండపంలో విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రవి ఆచార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా సంబంధిత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రవి ఆచార్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక, సామాజిక, సంస్కృతం, విద్య, వైద్య సేవల్లో విశిష్టమైనటువంటి సేవలు చేస్తున్న నేపథ్యంలో మైల్స్ లీడర్షిప్ విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ను అందజేసినట్లు తెలియజేశారు. ಗೌರವ ಡಾಕ್ಟರೇಟ್ ಪದವಿಯನ್ನು ಪ್ರದಾನ ಮಾಡಬೇಕು ಅಂತ ಈಗಾಗಲೇ ಕೆಲವು ವರ್ಷಗಳಿಂದ ಅವರು ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿದಾಗ ನಾವು ಹೇಳಿದ್ರೆ ಅಂತಹ ದೊಡ್ಡ ಪದವಿಗಳನ್ನು ಪಡೆಯುವಂತಹ ಯಾವುದೇ ಶೈಕ್ಷಣಿಕ, ಸಾಮಾಜಿಕ ಅಥವಾ ಮತ್ಯಾವ ರಂಗದಲ್ಲಿಯೂ ಕೂಡ ನಾವಂತಹ ಏನು ಸಾಧನೆಯನ್ನು ಮಾಡಲಿಲ್ಲ. ನಮ್ಮ ಸ್ವರೂಪೋದ್ಧಾರಕ ಗುರುಗಳ ಒಂದು ಪರಮಾನುಗ್ರಹದಿಂದ ಹಂಸನಾಮಕ ಪರಮಾತ್ಮನ ಶ್ರೀಮನ್ ಮಧ್ವಾಚಾರ್ಯರ, ಪದ್ಮನಾಭ ತೀರ್ಥರ, ಜಯತೀರ್ಥ ಗುರುಸಾರ್ವಭೌಮರ, ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರ ಅವಿಚ್ಛಿತ ದಿವ್ಯ ಚೇರ್ಮನ್ ಸೆಲೆಕ್ಷನ್ ಕಮಿಟಿ ಡಾಕ್ಟರ್ ನಾನಾ ಅರ್ನಾಲ್ಡ್, ರಿಜಿಸ್ಟ್ರಾರ್ ಡಾಕ್ಟರ್ ಕೆ ರವಿ ಆಚಾರ್ಯ, వైస్ ఛాన్సలర్. శ్రీకృష్ణార్పణమస్తు. ప్రకాశం జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎర్రగొండపాలెం పట్టణంలోని సాయిబాబా గుడి సమీపంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఉద్యోగి జ్ఞానేశ్వరి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో కిటికీల నుండి పొగలు రావడంతో స్థానికులు భయోందోళనకు గురయ్యారు. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోని గ్యాస్ సిలిండర్ను పక్కకు తప్పించడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో పెద్ద టీవీ పేలిపోయింది. ఇక మంటలు ఇంటి మొత్తం వ్యాపించడంతో ఇంట్లోని సామాగ్రి పూర్తిగా కాలి దగ్ధమయ్యాయి. ఇంట్లో మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. 2 రోజుల క్రితం ఇంట్లో అద్దెకు ఉంటున్న బ్యాంకు ఉద్యోగి జ్ఞానేశ్వరి తన కుటుంబంతో హైదరాబాద్ పోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది అని స్థానికులు చెబుతున్నారు. ఇక ఇంట్లో టీవీ ఆన్లో ఉండడం, స్విచ్ మొత్తం ఆన్లో ఉండడం వల్ల షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల మండలాల్లో
మొదటి విడత జరిగే పంచాయతీ ఎన్నికలకు చివరి రోజు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్లుగా అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. కొణిజర్ల మండలం రాజ్యాతాండా గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున 3 వసంత భారీ జన సమీకరణతో నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల వాతావరణాన్ని తలపించేందుకు జన సమీకరణ ర్యాలీతో రాజకీయ పార్టీలు నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక వైరా కొణిజర్ల మండలంలోని పలు గ్రామాల్లో అధికార పార్టీ నేతలు 2-3 వర్గాలుగా నామినేషన్ దాఖలు చేశారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ సిపిఐ పొత్తుతో ఒక వర్గంగా, టీఆర్ఎస్ సిపిఎం ఇతర పార్టీలతో ఒక వర్గంగా నామినేషన్లు దాఖలు చేశారు. రాజకీయ పార్టీల నాయకులు గ్రామ పంచాయతీ ఎన్నికలను సవాలుగా తీసుకుని నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు 3, అలాగే సురేష్ టీఆర్ఎస్ సిపిఎం సిపిఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కొణిజర్ల మండలం రాజ్యాతండ గ్రామం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 3 వసంత అని నేను మా వార్డు మెంబర్లందరి సహాయ సహకారాలతో పోటీ చేస్తున్నాను. ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భారీ మెజార్టీతో గెలవాలని ఆశిస్తున్నాము. రాజ్యాతండ ప్రజలందరి అభిమానాలు మాకు ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నన్ను గెలిపిస్తే రాజ్యాతండ గ్రామాభివృద్ధికి నేను ఎంతో మంచిగా తోడ్పడతానని అందరికీ, గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండి నేను అన్ని పనులు సేవలు అందిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అధిక మెజార్టీతో నన్ను గెలిపించి గ్రామాభివృద్ధి కార్యక్రమానికి అందుబాటులో ఉండే విధంగా సహాయపడాలని కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.